మన హైదరాబాద్లో ఏనుగు తలలో నుంచి, అది కూడా సొరంగ మార్గంలో నుంచి వెళ్ళి శివుణ్ణి దర్శించుకునే ఆలయం ఉంది. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఈ టెంపుల్ జీడిమెట్లకి దగ్గరలో ఉన్న సూరారం అనే ఏరియాలో ఉంది. సో ఇక్కడ ఉమామహేశ్వర స్వామి దర్శనము ఇలా సొరంగ మార్గంలో నుంచి వెళ్ళి ఆ శివుణ్ణి దర్శించుకుంటే మనం చేసిన పాపాలన్నీ పోతాయని చెప్పి ఒక నమ్మకం. ఇలాగే ఈ సొరంగ మార్గం నుంచి వెనక వైపుకు వెళ్తే, వెనక వైపు మెట్లు ఎక్కిన తర్వాత ఇలా పైన మనకి గణపతి స్వామి దర్శనమిస్తారు. అలాగే ఈ గణపతి స్వామి పక్కన ధ్యాన ముద్రలో ఉన్న శివయ్య వెనకాలే ఆంజనేయ స్వామి. ఇలా వైపు ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. అలా మెట్లు దిగేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా దుర్గమ్మవారి చిన్న టెంపుల్ ఉంటుంది. అలాగే నడుచుకుంటూ కొంచెం పైకి ఎక్కితే ఒక చిన్న కొండ పైన ఉమామహేశ్వర స్వామి, అలాగే ఈ టెంపుల్కి కైలాసగిరి అనే పేరు కూడా ఉంది. సో ఈ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ గర్భగుడి శివుడి రూపంలోనే ఉంటుంది. ఇదిగో ఇలా శివుడి రూపంలోనే ఉంది. సో ఇక్కడ ఉమామహేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఆంజనేయ స్వామి మొదట ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాం. ఇది ఉమామహేశ్వర స్వామి రూపం. సో ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మీకు వీలైనప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. బయట ఇలా నంది విగ్రహం పైన శివపార్వతులు విత్ పిల్లలు, గణేశుడు, మణికంఠుడు ఇలా ఉంది.